మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారికి కృపయు సమాధానం కూడి వచ్చి మనందరం నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. దైవాత్మారము నా తనువున వ్రాలుము, దైవాత్మారము నా తనువున వ్రాలుము, నా జీవమంతయు నీతో నిండా సిరి వసింపుము, నా జీవమంతయు నీతో నిండా సిరి వసింపుము. ఈరోజు నిర్గమాకాండము 35వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. आज यात्रा पुस्तक 35 चैप्टर का आम ध्यान करने जाऊँ जहाँकि आ ओडिया मु अधिक अंश कही पारिनी बट टिके अल्प कहवाई चेष्टा करी. ओके से अंदर तेलुगु वाळ्ळु उन्नारु गनुक तेलुगुलो चेप्पడానికి ట్రై చేస్తాను. కనుక దేవాది దేవుడు ఈరోజు 35వ అధ్యాయంలో మరలా ఏవైతే ఉపకరణాలు చేయమన్నారో ప్రత్యక్షపు గుడారంలో ଆଉ ଈଶ୍ୱରଙ୍କର जो स्थान को से मानक तैयारी करने कहते से स्थान रे कौन कौन दरकार आमिति सेटा को तैयारी करार अच्छी से सबू गुड़िक प्रभु जमीती कहते सेमिति मूसा आउर आहरोन आउर अहोलियाबु बेसलेल अहोलियाबु एमानक ज्ञान प्रदान करिकी प्रभु से सबू निर्माण करने तैयारी करने प्रभु कहते. దేవాది దేవుడు వాళ్ళకి చెప్పినటువంటి అహోలియాబు అలాగే అక్కడ ఉన్నటువంటి మరి బెసలేలు అనే వారికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం బట్టి యవనస్తులైన వారందరూ కూడా కలిసి దేవుని కొరకు మరి ఏ ఏ వస్తువులు కావాలో ఏమేమి తేవాలో ఏది తెమ్మన్నారో దాన్ని ఒకటి కూడా లేదు అని అనకుండా దేవుడు ఏం చేశారు, వారు చెప్పిన రీతిగా వారు ఆతృతతో సంతోషంతో దేవుడి దగ్గరికి తీసుకుని వచ్చి వాటిని ఇవ్వటమే కాదు పని చేశారు. ఇవ్వటమే కాదు ఏం చేశారు, పని చేశారు, వర్క్ చేశారు. ఆ వర్క్ చేయటము వాళ్ళకి ఎంతో బ్లెస్సింగ్స్. ఆ వర్క్ చేయడం ఏం చెప్పండి, ఎంతో దీవెన ఆశీర్వాదం దేవుడు వారికి ఇస్తూ ఉన్నాడు. గనుక మనము కూడా మన జీవితంలో ఈ అధ్యాయాన్ని బట్టి ఏం నేర్చుకోవాలంటే దేవుని కొరకు మనం ఉపయోగపడాలి. ఆమె ଈଶ୍ୱରଙ୍କ ପାଇଁ ଆମେ ଉପଭୋଗ ହେବାର ଅଛି, ୟୁଜ୍ ହେବାର ଅଛି। ଆଉ ପ୍ରଭୁ ଯାହା ଚାହୁଁଛନ୍ତି ସେ ସବୁ ଆମ ద్వారా ହେବାର ଅଛି। ఈ సృష్టిలో మనకి దేవుడు ఏ విధంగా అయితే వాడుకోవాలనుకుంటున్నాడో ఆ విధంగా వాడబడడానికి ఏం చేయాలి, మనము దేవునికి సమర్పణ చేసుకోవాలి। సమర్పణ జీవితము మరి వీరిలో కనిపిస్తూ ఉంది। మోషేలో సమర్పణ జీవితం ఉంది, యెహోషువలో సమర్పణ జీవితం కనిపిస్తూ ఉంది। అలాగనే మరి అహరోను వారిలో కూడా ఏముంది, సమర్పణ జీవితము కనిపిస్తుంది। వారిని యాజకులుగాను ఆయన నాయకునిగాను యెహోషువని మరి గొప్ప యుద్ధ శూరుడుగాను దేవుడు ఏం చేశారు, నిలబెట్టి ఆయన కార్యములు చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం। మన జీవితంలో ఈ అధ్యాయాన్ని బట్టి మనం ఏం చేయాలా, చాలా విషయాలు మనము నేర్చుకోవాలా। దేవుడు చేయమంటున్నటువంటి మందస్సములో దేవుని పలకలు ఉంటాయి, అవి ధర్మశాస్త్రము కనుక ఈరోజు మన 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి మనకి। ఈ 10 కమాండ్మెంట్స్ ఎక్కడ ఉండాలి, మన హృదయం అనే పలకలో ఉండాలి। మన హృదయమే దేవునికి ఒక మందస్సంగా ఉండాలి। మన హృదయం ఏమవ్వాలి, దేవునికి ఒక మందస్సంలో ఉండాలి। ఆ మందస్సం హృదయ మందస్సంలో ఏముండాలా, దేవుని ఆజ్ఞలు ఉండాలి। దేవుని ఆజ్ఞలు మనలో ఉంటే మనము దేవుని ఆజ్ఞ అనే దీపం చేత ఏం చేస్తాము, వెలిగింపబడతా ఉంటాం। ఆయన ఉపదేశం అనే వెలుతురులో ఏం చేస్తాము, నడవగలుగుతూ ఉంటాం। కనుక దేవుడు మనకి ఏ రీతిగా అయితే నడిపించాలనుకుంటున్నాడో అది ఆయన చిత్తాన్ని బట్టి ఆయన ఉద్దేశాన్ని బట్టి ఏం చేయాలి, మన జీవితంలో మనం నడవడానికి ప్రయత్నం చేయాలి। ఈ లోకములో దేవుని మాట విన్నవాడు ఎవరు అంటే ప్రవక్త అవుతాడు। దేవుని మాట విన్నవాడు ఏం చెప్తాడండి, ప్రవక్త అవుతాడు। ପ୍ରଫେଟ୍ ହେବ, ଯେ ଈଶ୍ୱରଙ୍କର କଥା ମାନୁଛନ୍ତି, ଯେ ଈଶ୍ୱରଙ୍କର ଦର୍ଶନ ଦେଖିପାରୁଛନ୍ତି, ଯେ ଈଶ୍ୱରଙ୍କ ଅନୁସରଣ କରିପାରୁଛନ୍ତି, ସେ ଗୋଟେ ପ୍ରଫେଟ୍ ହେଇପାରିବ। ఎవరైతే చేయలేరో వారు ఏమవరు, ఇప్పుడు మోషే దేవుని యొక్క దర్శనం చూశాడు, ఆ పొద చూశాడు, ఆ బుష్ ఏమవుతుంది, విత్ ఫైర్, ఇట్ కాట్ విత్ ద ఫైర్ బట్ దెర్ ఈస్ నథింగ్, ఎనీథింగ్ హ్యాపెన్స్ టు దట్ బుష్। బట్ అది ఏంటో స్ట్రేంజ్ అని చూడడానికి వెళ్ళాడు, అది ఆయన్ని అటెన్షన్లో పెట్టింది, అందులో నుంచి దేవుని వాయిస్ అతనికి వినిపించింది। అప్పుడు ఆయన ఏమయ్యాడు, దేవుని స్వరము వినివాడుగా
దేవుని దర్శనం చూసిన వాడిగా, అతను ఒక ప్రాఫెట్గా దేవుడు అతన్ని నడిపించడం మొదలుపెట్టి అక్కడి నుంచి దేవుడు కనిపిస్తూనే ఉన్నాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూనే ఉన్నాడు. దేవుడు ఏర్పాటు మోషే మీద అమితంగా కనిపిస్తూ ఉంది. కనుక దేవుడు ఎప్పుడు ఎవరికి ఏ విధంగా ఆయన పట్టుకుంటాడో, ఎప్పుడు ఏ విధంగా నడిపిస్తాడో ఎవరికి కూడా తెలియదు. మన జీవితంలో దేవుడు మనకు కావాలనుకున్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడు, ఏ రీతిగానైనా సరే మనకి నడిపిస్తూ ఉంటాడు. ఈరోజు యవనస్తులు మీరు ఇక్కడికి వచ్చారు, ఎవరు నడిపించారు మిమ్మల్ని? దేవుడు మిమ్మల్ని ఇన్స్పైర్ చేశాడు కనుక ఏం చేస్తారు, మీరు దేవుని సన్నిధికి రాగలిగారు. ఈ సమయాన్ని దేవుడికి కోసం కేటాయించగలిగారు. ఈరోజు దేవుడి సన్నిధిలో కూర్చొని దేవుడి మాటలు వింటా ఉన్నారు. ఈ మాటల ద్వారా దేవుడు ఏదో ఒకటి మిమ్మల్ని పట్టుకోవడానికి ఆశపడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మోషే దేవుడి కోసం కావాలి, కానీ మోషే అనుకోలేదు నేను దేవుడి కోసం ఉపయోగపడతానని. మోషే అనుకున్నాడు, గొర్రెలు కాచుకుంటున్నాను, మా మామ తలగా గొర్రెలు కాచుకుంటున్నాను, నా కుటుంబాన్ని చూసుకుంటున్నాను, చాలే అనుకున్నాడు. కానీ దేవుని ఏర్పాటు ఏంటి? మోషే నువ్వు నాకు కావాలి, మోషే నువ్వు నా పని చేయాలి, మోషే నువ్వు నా ఇశ్రాయేలు ప్రజలైన వారిని ఏం చేయాలి, పాలు తేనె ప్రవహించే దేశానికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకు నేను వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశానికి నువ్వేం చేయాలా, వారిని తీసుకుని వెళ్ళాలి అనేది దేవుని ఉద్దేశం. కనుక మోషేని దేవుడు పట్టుకున్నాడు. మోషే పుట్టుక నుంచి మోషే చనిపోయేంత వరకు కూడా దేవుని దృష్టిలో ఎవరున్నారంటే మోషే ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా తల్లి గర్భములో మనం రూపింపబడక ముందే దేవుని కన్నులు మనం చూసే, ఈ లోకంలో అమ్మకి మనం తెలియక ముందు, నాన్నకు మనం తెలియక ముందు మనం ఎవరికి తెలుసు అంటే జీవం కలిగినటువంటి దేవునికి మనము తెలుసు. ఈ లోకంలో మనం ఎవరు లెక్క చేయకపోవచ్చు, కానీ ఎవరు లెక్క చేస్తారు? ఎవరు మనం చూస్తున్నారు? ఎవరు మన కోసం ఆలోచిస్తున్నారు? ఎవరు మనం ఉన్నతమైన స్థాయిలో ఉంచుకోవాలనుకుంటున్నారు? ఎవరు నడిపించాలనుకుంటున్నాడు? ఎవరు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు? దేవుడు. కనుకనే ఆయనకు మనం ఎప్పుడు కూడా ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే, ఆయనతో సహవాసం చేస్తే ఎవరు మాట్లాడతారు మనతోని? మనుషులతో మాట్లాడినట్టుగా దేవుడు మనతో కూడా ఏం చేస్తారు, మాట్లాడతారు. దేవుడు కనిపించును, దేవుడు మాట్లాడును. మోషేకి కనిపించాడు, మోషేతో మాట్లాడాడు, మోషేను నడిపించాడు, మోషే ద్వారా అద్భుతాలు చేశాడు. మోషే ద్వారా ఏం చేశారండి? అద్భుతాలు చేశారు. కనుక మోషే చేతిలో గొర్రెలు కాచుకున్నటువంటి కర్రే ఏమైంది? దేవుడు అంటాడు, మోషే నీ చేతిలో ఉన్నది ఏమిటి? దేవుడు తెలీదా మోషే చేతిలో ఏముందో? కానీ ఏం అడుగుతాడు దేవుడు? నీ చేతిలో ఉన్నది ఏంటి అని. నా చేతిలో కర్ర ఉంది, ఈ గొర్రెలు కాసే కర్రని అద్భుతాలు చేసే కర్రగా మార్చేస్తాను. ఈరోజు చాలామంది ఏమనుకుంటారంటే, ఇన్ మై హ్యాండ్ దెర్ ఇస్ నథింగ్ ఎనీథింగ్. నా చేతిలో ఏమీ లేదు, నేను నాకు చదువుకున్నాను కానీ, డిగ్రీ ఉంది కానీ నాకు ఉద్యోగము లేదు, నా జీవితంలో ఎదగలేకపోతున్నా, నా జీవితంలో ఎందుకు పనికిరాని అయిపోతా ఉన్నా అని అనుకునే ప్రతి ఒక్కరికి నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దాంతోనే దేవుడు అద్భుతము చేయబోతా ఉన్నాడు. అవునా కాదా? మనలో ఏదో ఒకటి ఇన్బిల్ట్ క్వాలిటీ ఒకటి ఉంటుంది, ఇన్బిల్ట్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఇన్బిల్ట్ టాలెంట్ ఒకటి ఉంటుంది, అది స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఎవరు చెప్తే తెలుస్తుంది? అది దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పాలంటే ఏం చేయాలా? దేవుడితో సహవాసం చేస్తే దేవుడు చెప్తారు, ద హిడెన్ థింగ్ విల్ బి రివీల్డ్ ఇన్ యూ. మన జీవితంలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని, ఆ స్కిల్ని ఎవరు వాడుకుంటారంటే దేవుడు వాడుకుంటారు. నేను గొప్పగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ప్రతిదాన్ని క్వశ్చన్ వేస్తూ ఉంటారు. ఎలా క్వశ్చన్ వేస్తారంటే, ఆదాము ఎక్కడ ఉన్నాడో దేవుడు తెలుసా లేదా? ఆయన కళ్ళు భూమి అంతటా ఉన్నప్పుడు ఆదాము ఎక్కడ దాక్కున్నాడు దేవుడు తెలీదా? ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు అని అడుగుతారు. క్వశ్చనే కాదు ఇది. వేర్ ఆర్ యూ? ఏమంటాడు? ఐఎమ్ బిహైండ్ ద ట్రీ అంటాడు. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? నువ్వు తిన్నావా అని అడుగుతాడు దేవుడు. మళ్ళీ అనదర్ క్వశ్చన్. ఎస్, నేను తిన్నాను. నేను వద్దన్నా కదా, ఇగో నువ్వు ఇచ్చినటువంటి ఈ స్త్రీ చెప్పింది కనుక ఏం చేశాను, తినేశాను అన్నాడు. అంతే. సో క్వశ్చన్కి ఆన్సర్ ఏమైంది? ద కన్వర్జేషన్ వాస్ బిల్డప్ ఇన్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్. అలాగా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనకి క్వశ్చన్ చేస్తాడు, ప్రతి విషయంలో క్వశ్చన్ చేస్తాడు. దేవుడిని నమ్ముకున్న తర్వాత బైబిల్ గ్రంథం చదవాలా, ప్రార్థన చేసుకోవాలా, మోకాల జీవితం కలిగి ఉండాలా. అలాగే దేవుడితో ప్రతి విషయాన్ని మనం ఏం చేయాలా? డిస్కషన్ అనేది పెట్టుకుంటున్నాం. దేవుడితో ఎప్పుడు పడితే అప్పుడు ఏం చేయాలా? మన ప్రతి క్వశ్చన్ వేసుకుంటూ దేవుడిని ఆన్సర్ అడిగితే ఇస్తాడే కూడా. చాలామందికి అది అర్థం కాదు, చాలామందికి తెలియదు. ఎందుకు అంటే మనం దేవుడితో సహవాసం చేస్తే కానీ యాజ్ అ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఎలా ఉండాలి? దేవుడితో మనకు ఉండాలి. అబ్రహాము దేవుడితో ఎలాంటి రిలేషన్షిప్ అండి? స్నేహితుని వల్లే ఉన్నాడనమాట. ఈజ్ అ ఫ్రెండ్. అబ్రహాం ఈజ్ అ
ఫ్రెండ్ ఆఫ్ గాడ్. సొదొమ గొమొర్రా దేశాలు నాశనం చేస్తానంటే నా స్నేహితుడిని అబ్రహాం గురించి చెప్పకుండా ఉండకూడదని ఏం చేశారు? దేవుడు చెప్తే ఉంటే బార్గెన్ చేస్తున్నాడు. ఎవరు? అబ్రహాము బార్గెన్ చేస్తున్నారు. ఎవరితోని? దేవుడితోని. ఒక 5 మెంబర్స్, అట్లీస్ట్ 5 మెంబర్స్ రైచియస్ పర్సన్స్ ఉంటే ఐ విల్ గివ్ అప్ దట్ సిటీ. బట్ ఈవెన్ 5 మెంబర్స్ ఆల్సో నాట్ దేర్. 4 members are there, they are also not righteous, they are also sinners, but God exempted to them only. వాళ్ళని దేవుడు విడిచిపెట్టడానికి ఏంటంటే కారణం అబ్రహాం గారి రిలేషన్స్, అబ్రహాం గారి ఫ్యామిలీ మెంబర్స్. సో దట్ ఈస్ వై గాడ్ గివ్ అప్ టు దెమ్. దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడు. అయితే వెళ్ళిపోమంటే వెనక్కి తిరిగి చూసింది ఎవరో? ద వైఫ్ ఆఫ్ లోత్. షీ లుక్ బ్యాక్, షీ బికేమ్ ద పిల్లర్ ఆఫ్ సాల్ట్. సో ఆ రీతిగా ఏమైపోయిందో వారి జీవితం, అక్కడితో ఆవిడ జీవితం ముగిసిపోయింది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవునితో నడవటం అనేది చిన్న విషయము కాదు. ఇట్స్ ఛాలెంజింగ్. నువ్వు ఎప్పుడైతే దేవుడితో నడుస్తూ ఉంటావో సాతాను నీ వెనకాల ఉంటాడు. ఏమని? టు డ్రాగ్ యూ బ్యాక్. ఎవరు నీ శత్రువు? ఎవరు? సాతాను మన శత్రువు. వాడు మనం దేవుడితో ఉంటామంటే ఆడేం చేస్తాడు? నాతో ఉండమంటాడు. నీకు అనేకమైనటువంటి చూపిస్తూ ఉంటాడు. లోకంలో ఏమంటాడు? యేసుప్రభువారికి ఏం చేశాడంటే ఎత్తైన శిఖరానికి తీసుకెళ్ళి ఏం చేశాడు? లోక మహిమలను ఒక నిమిషంలో చూపించి ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను, నువ్వు సాగిలిపడి నాకు నమస్కారము చేయము. చెప్పండి, హూ ఈస్ పవర్ఫుల్? జీసస్ ఈస్ పవర్ఫుల్ దెన్ సాతాన్, బట్ సాతాన్ ఈజ్ ఆల్సో ఈక్వల్ పవర్ఫుల్. So that is why it's coming and in front of Jesus Christ, it's telling that you have to bow down before me. Jesus told that you go back to me, get last అని చెప్పగానే ఏమైపోయింది? అంటే అక్కడి నుంచి పారిపోయింది. ఇప్పుడు మనం చెప్తే వెళ్తుందా సాతాను? ఏం చేస్తుంది? దాని మాట వినకపోతే వంచి అంతవరకు మనని అది వంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కనుకనే మనం కూడా ఏమవ్వాలా? క్రీస్తు యేసును బట్టి బలవంతులు అవ్వాలా. ఎవరిని బట్టి బలవంతులు అవ్వాలి? క్రీస్తు యేసును బట్టి ఏమవ్వాలి? బలవంతులు అవ్వాలి. ఓకే, స్ట్రెంగ్థన్ పీపుల్ అయితేనే వి కెన్ కంబ్యాట్ విత్ ద సాతాన్. సాతాన్తో మనం బ్యాటిల్ ఫీల్డ్లో ఏం చేయగలం? యుద్ధం చేయగలం. లేకపోతే ఏం చేయలేము, మనం ఓడిపోతాం. విల్ బి డిఫీటెడ్ బిఫోర్ సాతాన్. చాలా సందర్భాల్లో చాలా రకాలుగా సాతాన్ గడు ఏం చేస్తుంటాడు? మనని చీట్ చేయాలని చూస్తూ ఉంటాడు. కనుక వాడి ట్రాప్లో పడకుండా ఏం చేయాలా? మనం ఎప్పుడు ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనేది మన హృదయంలో, వాక్యం అనేది మన హృదయంలో ఉంటే మన జీవితంలో ఎప్పుడు కూడా ఏమవుతామండి? వెలిగింపబడతా ఉంటాం. కనుక దేవుడు ప్రత్యక్షపు గుడారంలో ఉండాల్సినటువంటి మందసాన్ని, అక్కడ ఉండవలసినటువంటి కరుణాపీఠాన్ని, అక్కడ ఉండవలసినటువంటి మరి బలిపీఠమును, అలాగే ధూప వేదికను, అలాగే అక్కడ ఉండవలసినటువంటి ప్రదీపమును, దీపవృక్షమును, అలాగే గంగాళమును, అక్కడ ఉండవలసినటువంటి మరి బలిపీఠం కింద ఉండవలసినటువంటి సామాన్లు ఏవైతే ఇత్తడి సామాన్లు ఉండాలో అవన్నీ కూడా ఉపకరణాలన్నీ చేయమన్నారు. అలాగే మేక వెంట్రులతో, సముద్ర వస్తువులతో, నీళ్ళ ధూమ్ర రక్త వర్ణములు కలిగినటువంటి సన్నని పేరినటువంటి నారతో చేయబడినటువంటి వస్త్రములను, అలాగే ప్రతిష్ఠితమైనటువంటి యాజక వస్త్రములను దేవుడు వారిని ఎలా అయితే ప్రేరేపించారో, ఎలా అయితే జ్ఞాన వివేక ఆత్మ ఇచ్చారో అలాగనే వారు అన్ని పేని తయారు చేసి ఈరోజు అవన్నిటినీ కూడా ఎవరి దగ్గర తీసుకురావాలి? దేవుడి సముఖాన్ని తీసుకొచ్చి వాటిని అన్నిటిని ప్రతిష్ఠించి దేవుని కోసము వినియోగించబడవలసినటువంటి అవసరత మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితంలో కూడా దేవుడికి మనం ఎలా ఉపయోగించబడాలి? హౌ వీ హ్యావ్ టు యూస్ ఫర్ ద గాడ్. మనం మన జీవితంలో దేవుణ్ణి ఆరాధించడం అంటే హూ ఎవర్ వర్క్స్ ఫర్ ద గాడ్స్ అండ్ దే ఆర్ రియల్ వర్షిపర్స్ ఆఫ్ గాడ్. కనుక దేవుడి కోసం పని చేయకుండా ఉండి పాటలు పాడేవాడు, చాలామంది ఏమనుకుంటారంటే గిటార్ పట్టుకుని పాటలు పాడటం, జాజ్ వాయిస్తూ పాటలు పాడితే వీఆర్ ప్రైజింగ్ గాడ్ ఓన్లీ, బట్ వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ది గాడ్. దట్స్ ఓన్లీ ప్రైజల్ వర్షిప్. ప్రైజల్ వర్షిప్కి దేవుడు ఇంప్రెస్ అవ్వడు. బట్ ఇండీడ్ మన యొక్క ఇన్ఫ్యాక్ట్ అండ్ ఇండీడ్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ గాడ్. దేవుని గాస్పల్ అనేది ఏం చేయాలా? అవుట్ రీచ్ అవ్వాలి. ఇట్ షుడ్ బి రీచ్ టు ఎవ్రీ విలేజ్, ఎవ్రీ ప్లేస్. దెన్ ఓన్లీ ద విల్ ఆఫ్ గాడ్ విల్ బి అకంప్లిష్. దేవుని చిత్తం నెరవేరాలంటే ఏం చేయాలా? ప్రతి ఒక్కరికి కూడా దేవుని సువార్త అనేది అందింపబడాలి. దానికి ఎవరు ముఖ్యంగా వర్క్ చేయాలి అంటే దేవుడు అంటున్నాడు, ఓ యవనుడా, యవన కాలమందు దేవుని కాడి మోయిట నరునికి మేలు. బట్ ఈరోజు మనం ఏం మాత్రం
మన బ్రతుకు భారాన్ని మోసేసరికి సరిపోతుంది. ఇంకా దేవుడి భారం మోస్తున్నామా? ఆయన ఏమంటున్నాడు? నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, కమ్ ఎట్ మీ అండ్ లెర్న్. సో నేను మిమ్మల్ని ఏం చేస్తాను? సాత్వికుడను దీన మనసు కలిగిన వాడు, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి, నా కాడి మీ మీద మోపుకోండి, నా కాడి తేలికగాను సులువైంది అన్నాడు. కాడి అంటే అర్థం ఏంటి? భారం, యోక్. ఆ యోక్ అనేది ఎవరి మీద ఉండాలా? ద గాస్పల్ యోక్ అనేది మన మీద ఉంటే నిశ్చయముగా దేవుని రాజ్యానికి మనం ఏమవుతామండి? అర్హత కలిగిన వారం అవుతాం. కనుకనే ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి మన ప్రయత్నంగా ఏం చేయాలి? ఆయన చిత్తమును మనం నెరవేర్చాలి ఈ లోకంలో. సో హూ ఎవర్ అకంప్లిష్ ద విల్ ఆఫ్ గాడ్, దే ఆర్ ఎలిజిబుల్ టు గో ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలోకి మనం ఏం చేయగలము? ఎంటర్ అవ్వగలం. దేవుని రాజ్యంలో మనం అర్హత సాధించాలి అంటే ప్రభువా ప్రభు అని పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు, కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును. దోస్ హూ ఆర్ కాలింగ్ లార్డ్ లార్డ్, దే కెనాట్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్. హూ ఎవర్ అకంప్లిష్ ద ఫాదర్స్ విల్, they will be entered into the heaven. So this is the word which was told by the Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా చెప్పబడినటువంటి మాట ఇది. కనుకనే మన జీవితంలో ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుతున్నాం, అలాగే అన్ని వర్క్స్ చేస్తున్నాం, ప్రైజల్ వర్షిప్ చేస్తున్నాం. ఎస్, ఐఎమ్ ఎలిజిబుల్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్. నో, యు ఆర్ నాట్ వర్తీ టు గో టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ద కంప్లీట్లీ యూ హ్యావ్ టు అకంప్లిష్ ద విల్ ఆఫ్ గాడ్, దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో వెళ్ళాలి అంటే మనము సంపూర్ణంగా దేవుని కోసం ఏం చేయాలి? పని చేయాలా? మోషే సంపూర్ణంగా వర్క్ చేశాడా? అసంపూర్ణంగా వర్క్ చేశాడా? తాను ఎప్పుడైతే బయలుదేరి అక్కడ దేవుడు దర్శనం చూశాడో అక్కడి నుంచి తన యొక్క జర్నీ స్టార్ట్ అయిపోయింది దేవుళ్ళలో. మధ్యలో వదిలేయలేదు. మధ్యలో ఏం చేయలేదు? ఇట్ డిడ్ నాట్ డ్రాప్, బికాస్ ఈ కంటిన్యూడ్ అంటిల్ హిజ్ లాస్ట్ బ్రీత్. దేవుడు అతన్ని తుది శ్వాస వరకు ఏం చేశాడు? వాడుకున్నాడు. అలాగా మన జీవితంలో కూడా ఏం చేయాలా? అంటిల్ లాస్ట్ బ్రీత్ వీ హ్యావ్ టు బీ ఫెయిత్ఫుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో మనం విశ్వాసపాత్రులంగా ఉండాలి. ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని ఇజ్రాయెల్ ప్రజలైన వారికి చెప్పిన ప్రతిదీ ఎలా అయితే చేశారో, దేవుడు గ్రంథంలో రాయించినటువంటి ప్రతి మాట నా కోసమే రాయించాడు అని అనుకుని ఏం చేయాలి? మనం దేవుని కోసం పనిచేస్తే దేవుని రాజ్యంలో ఖచ్చితంగా మనం ఏం చేస్తామండి? ఎంటర్ అవ్వగలుగుతాం. కనుక వాళ్ళనేమో వాగ్దాన దేశమైన పాలు తేనె ప్రవహించు కనాను దేశానికి ఇజ్రాయెల్ నడిపించి వెరీ పవర్ఫుల్ కంట్రీగా ఈరోజు దేవుడు నిలబెట్టాడు. అవునా కాదా? ఇజ్రాయెల్ దేశం అంటే ప్రపంచ దేశాలన్నిటికీ ఏం చెప్పండి? హడలా కాదా? భయమా కాదా? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మరి సత్తా ఎవరి దగ్గర కూడా లేదు. దే ఆర్ skilled, knowledged people. They are God-fearing people, and they are blessed people, and they are the rich people, and they can do anything in the world. వాళ్ళు daring and dashing అనేది nobody have in any country in the world. ఎందుకంటే globally they are very well equipped by God. దేవుని చేత వారు సన్నద్ధము చేయబడినటువంటి వ్యక్తులు. కనుక వాళ్ళంటి వాళ్ళు ఇంకా ఎవరు కూడా లేరు. అందుకనే ఈరోజు న్యూస్ ఛానల్స్లో కానీ ఎవ్రీబడి ఈజ్ టెలింగ్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ ఇజ్రాయెల్ పీపుల్. am I right or not? నిజమా కాదా? దేవుడు ఆ ప్రజలని chosen people, they are called what? chosen people. సో chosen people, they are working for God. వాళ్ళు ఎందుకు యుద్ధం చేస్తున్నారు? why they are combating with other people? only the temple. there is nothing, any agenda of the political agenda అనేది ఏం లేదు. they are having only religious agenda. that is the faith which was written in the Bible. they wanted to accomplish the whatever written for the prophecies. దాని మీద స్టాండ్ బై ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు. ద హోల్ కంట్రీ చెప్పాలంటే 98 lakhs ఉంటారు అంతే. ల్యాక్స్లోని, క్రోడ్స్లో కూడా కాదు. వాళ్ళు ల్యాక్స్లో ఉన్న పీపుల్, క్రోడ్స్ ఆఫ్ ద పీపుల్ని ఏం చేస్తున్నారు? భయపెడుతున్నారు. ఏ కంట్రీకి తలదించేది లేదు. దే నెవర్ బౌ డౌన్ దేర్ హెడ్స్ బికాస్ దైర్ హెడ్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరు చెప్పండి? వాళ్ళకి హెడ్ ఎవరు చెప్పండి? దేవుడే. గనుకనే వారి హెడ్ ఎప్పటి నుంచో ఆయన హెడ్. అందుకే మీ జోలికి నేను ఎవరైనా వస్తే నేను ఏం చేస్తాను?
నేను ఊరుకుని నన్ను అన్నట్టు భావించుకున్న నరులకు తీర్పు విధిస్తాను. కనుక దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానము, తెలివి అన్నీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారు దేవుని పనిలోనే ఉన్నారు. ఆ రోజు ప్రత్యక్షపు గుడారం కట్టమన్నాడు దేవుడు. ఈరోజు ఏం కట్టాలి? యెరూషలేము దేవాలయము కట్టాలి. ఆ పనిలో వారు ఉన్నారు. కనుకని మరి హ్యుమాయిన్ అనే ప్రైమ్ మినిస్టర్, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఆ పనిలో ఏం చేస్తున్నాడు? చాలా ఇన్డెప్త్గా ఉన్నాడు. ఎప్పుడు కట్టేద్దామని అన్నీ రెడీ చేసుకున్నారు. ఆల్ థింగ్స్ ఆర్ రెడీ, బట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ దట్ యుద్ధం ఆగాలి, ఆల్ కంట్రీ కన్సెంట్ అనేది రావాలి, యుఎన్ఓ వాళ్ళు కూడా ఒప్పుకోవాలి, అందరూ సమ్మతిస్తే ఏమైపోద్ది? కట్టడం జరుగుతుంది. అది అవుతుంది? అయ్యే పనేనా? అవుతుంది, బట్ టైం. ప్రతిదానికి ఏమని చెప్పండి? సమయం ఉంది. ఆ టైం కోసం మనం ఏం చేయాలా? యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ప్రార్థన చేయమని యెరూషలేము దేవాలయం కోసం ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలా. బలంగా ప్రార్థన చేస్తే ప్రార్థన ఏం చేస్తుంది? ఫలితాన్ని తీసుకొస్తుంది. రిజల్ట్ విల్ కమ్. కనుకనే మనం ప్రార్థన పూర్వకంగా మన జీవితాన్ని గడుపుతూ, దేవుని సువార్త ప్రకటిస్తూ, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, దేవుడు చెప్పినటువంటి ఆధునిక యుగంలో ఏ పనులు అయితే చేయవలసి ఉందో ఆ పనులన్నీ కూడా చేసుకుంటూ పోతే మనం నిజంగా ఏమవుతాం అంటే చాలా సంతోషకరమైనటువంటి జీవితంలోనికి ఎంటర్ అవ్వగలుగుతాం. ఈ లోకంలో సంతోషం లేదు, ఈ లోకంలో ఆనందం అనేది లేదు. ఈ లోకము అంతా కూడా పాడైపోయినటువంటి, నష్టం కలిగించేటువంటి శపితమైనటువంటి లోకం. మనం ఇందులో ఎంత మంచిగా అనుకుంటున్నా కూడా ఏమవుతుంది? జీవితంలో మంచి అనేది మనకి కనిపించదు. ఎప్పుడు ఏదో ఒక సమస్య, ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం, ఎప్పుడు ఏదో ఒక రోగం, ఎప్పుడు ఏదో ఒక శత్రు బాధ, ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి అలజడి మన జీవితంలో జరుగుతూనే ఉంది. ఇవన్నీ పోరాడి గెలవాలంటే దేవుని ఆయుధమే మన చేతుల్లో ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం. దీన్ని బాగా చదివితే జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది. దేవుడు ఏం చేయాలో మనకి నేర్పిస్తాడు. అటువంటి జ్ఞానముతో, తెలివితో దేవుడు మనందరినీ కూడా నింపి తన రాజ్యానికి మన ఆయుత్తపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.